అక్కడ కూర్చొని ప్రవీణ్ పగడాల గారి మీద జరిగిన ఆ విషయాల గురించి కొన్ని మనం మాట్లాడుకోవడం బాగుండిద్ది. మీద జరిగే ప్రతి దాడిని మనమైతే ఖండిస్తున్నాం. క్రైస్తవులు కూడా భారతీయులే. ఆ విషయం చాలా మంది మర్చిపోతున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును బట్టి మనం మాట్లాడాం గాని వేరే విధంగా మనం అందరం మనుషులు ఒకరినొకరు ప్రేమించుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ ఈస్టర్కి 40 దినాల ఉపవాస ప్రార్థన ముగింపులోనే, ఈస్టర్ లోపులోనే దేవుడు యేసయ్య ఎట్టగా లెగిశాడు, అలాగే ప్రవీణయ్య గారి విషయంలో కూడా గొప్ప విజయము, న్యాయము క్రైస్తవుల మన పక్షంగా దేవుడు జరిగించును గాక. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు ఈస్టర్ పండుగ మనం పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు గురించి ఆరాధించుకుంటాం కదా. ఆ సమయానికల్లా నీతియుక్తమైన మాటలు క్రైస్తవ లోకం గవర్నమెంట్ ద్వారా వినును గాక. గారండి ఒక చిన్న మాట మాట్లాడతాం. సరే, ఏం లేదు కానీ నిజంగా ప్రవీణయ్యగా జరిగినటువంటి హత్య విషయంలో కానీ ఏదైనా కానీ ఇంత గందరగోళంలో నిజంగా మన భారతదేశ క్రైస్తవులకు ఉన్న ఓర్పును బట్టి నిజంగా నేను వాళ్ళకు ఉన్నాను చెప్తాను. ఏ ధర్నాలు చేయాల, బస్సులు నాపల, తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఛానల్ చేయకుండా అంటే శాంతియుతాలు చేసి గవర్నమెంట్ కి ఎటువంటి నష్టం లేకుండా, అసలు ఏ నష్టం లేకుండా గవర్నమెంట్ కి చాలా అద్భుతంగా శాంతియుతమైన ర్యాలీలు, శాంతియుతమైన నిరసన తెలియపరిచారు. అవునా, అటువంటి క్రైస్తవులందరూ కూడా నిజంగా మనం వందనాలు తెలియపరిచారు. నాకు ముందు ప్రార్థన చేయండి, దేవునికి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్ఠ నామములో CWPF సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి, క్రైస్తవ సమాజానికి నా నిండు వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ప్రవీణ్ పగడాల గురించి అనేక రకాల వదంతులు వస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో తమకిష్టం వచ్చినట్టు ఒక దైవజనుడి గురించి చిత్రీకరిస్తూ ఉన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా వారి ఇష్టం వచ్చినటువంటి వాయిస్ను వారు ప్రజెంట్ చేస్తున్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి నాయకులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మన మధ్య ఆయనలో కూడా ఎన్ని ప్రశ్నలు ఉండే, ఆ ప్రశ్నలు కూడా మనతో షేర్ చేసుకోవడానికి మేసాల గురవప్ప గారు మన మధ్య ఉన్నారు. వారితో మరి క్రైస్తవ నాయకులు జోసెఫ్ గారు, పల్నాడు ప్రాంతానికి చెందిన దైవజనులు, వారు కూడా మనతో ఉన్నారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి అనుమానాలు ఎన్ని కోణాలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము డిస్కస్ చేయాలని ఈరోజు ఆశపడుతున్నాం. వాటన్నిటి గురించి మొట్టమొదటిగా గురవప్ప గారు ఏమని స్పందిస్తారు, వారి యొక్క హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్నటువంటిది బయటికి తెలియపరచాల్సింది కోరుతున్నాం. వందనాలయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. CWPF మరి ఈ మినిస్ట్రీ వ్యవస్థాపకులు, దైవజనులు, నా గురువు సమానులు సహదేవ్ అయ్య గారికి, పల్నాడు నాయకులు జోసెఫ్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ యొక్క టీవీలో వీక్షిస్తున్న మీ అందరికీ, అన్ని కులాలకి, అన్ని మతాల వారికి అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలుసుకుంటున్నా. అయ్యగారు, ఇప్పుడు నాకున్నటువంటి ప్రవీణ్ పగడాలయ్య గారి గురించి ముందుగా వారి కుటుంబానికి నేను చాలా ప్రగాఢ సానుభూతి చెప్తున్నాను. దేవుడు ఆయన ఆత్మకి శాంతిని, ఆ కుటుంబానికి ఓదార్పు, అయ్యగారు విడిచెళ్ళినటువంటి ఆ సంఘాలకి, ఆయన అనాథ బిడ్డలకి, ఆయన సేవా పరిసరకి దేవుడు తోడై నిత్యము నడిపించును గాక. ఆమేన్. ఇట్టి అవకాశం కలిగించినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు అయ్యగారు. ముఖ్యంగా నేను చదువులేని వాడిని, ఒక అనాగరికుడిని, మీ అందరూ తెలిసిన విషయం ఇది. అయితే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు నాకు చేసిన మేలును బట్టి, నన్ను స్వస్థపరిచిన విధానాన్ని బట్టి, ఆయన నమ్ముకున్నందుకు నేను బైబిల్ చదవాలని ఆశ కలిగి ఆ యేసయ్యను తెలుసుకోవాలని నేను కష్టపడి రిక్షా దొక్కొని డబ్బులు సంపాదించుకొని బైబిల్ కొనుక్కున్నానండి. బైబిల్ చదువుకున్నా. నాకు బైబిల్ తప్ప ఇతర మత గ్రంథాల గురించి కానీ, ఇతర దేవుళ్ళ గురించి కానీ నాకు అసలు ఏమి తెలియదు. నాకు తెలిసిన యేసయ్య ప్రభు గురించి. కాబట్టి యేసు ప్రభు నాకు చేసిన ఏం చేశాడు,
ఆయన ఎంత గొప్ప దేవుడు, అదే నేను చెప్పుకుంటూ ఈ 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను నేను. అయితే ఇటీవల ఒక 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, కేవలం ఈ సోషల్ మీడియా రాకముందు అసలు కుల మత వర్గ భేదాలు ఏ భేదాలు లేవు. ఎక్కడికి అందరూ అన్ని మతాలు అన్ని కులాల వారు చక్కగా ప్రేమగా ఆప్యాయతగా జీవించేవారు. ఈ సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి పరిస్థితులే మారిపోయినాయి. కాబట్టి ఈ సోషల్ మీడియాలో నాకు నా హృదయంలో బాధ ఏంటంటే, నొప్పి ఏంటంటే, వచ్చిన కాడి నుంచి ఒక మతం కాదు అన్ని మతాల వారు వాళ్ళ దేవుళ్ళు వీళ్ళ దేవుళ్ళు వాళ్ళు తిట్టుకోవడం నేను చూసినప్పుడు అప్పుడు నా మనసు కనిపించింది, ఎప్పటికైనా ఏనాటికైనా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఈ సోషల్ మీడియాలో. ఖచ్చితంగా ఇది భౌతిక దాడులు ఆఖరి చంపుకోవడం కూడా జరిగిద్దేమో అని నా మనసు కనిపించి, నేను కొంతమంది నాకు తెలిసిన రాజకీయ నాయకుల ద్వారా కొంతమంది అధికారులకి నేను చేయబెట్టుకుని దండం పెట్టేయండి, ఆ సోషల్ మీడియాలో మతాల మధ్య జరిగేటువంటి డిబేట్లు ఆపించండి, ఆ ఒక్క సహాయం చేయండి. లేకపోతే చాలా మంచి మాట అది. అవునయ్యా, చాలా ఆపించండి. ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే వాళ్ళు ఎవరి విశ్వాసంలో ఉంటుంది, కానీ ఆ గొడవలు ఆపించండి అని అన్నా. అయ్యా అలాగనే అన్నారు. కొంతమంది అన్నారు ఇది మా చేతులు కుదరదు అని అన్నారన్నమాట. అయితే అప్పటి నుంచి ప్రాణం వేసుకుంటూనే ఉన్నా, నా మనసులో అనుకుంటూనే ఉన్నా, ఖచ్చితంగా మత విద్వేషాలు రేగి ఆ యేసు ప్రభు రాకుండా ప్రభు చెప్పాడు, కొల్ల మీదకి జాతి మీద లేసి కొట్టుకుని చేస్తారని, జనం మీదకి జనం మీద చేస్తారని. ఆ రకంగానే ఇప్పుడు అన్యాయంగా ఈ ప్రవీణ్ పగడాల గారిని అక్కడి నుంచి నా ఓపెన్ చెప్తున్నానండి, అంటే నేను తీర్పు తెరచట్లేదు, జడ్జిని కాదు నేను. హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరిన కాడి నుంచి ఆ కొవ్వూరు దశ ఆయన చనిపోయే వరకు ఆయన్ని కొంతమంది ట్రోల్ చేస్తూ కేవలం మద్యం షాపుల దగ్గరే ఉన్నట్టు తీశారే. అంటే కొవ్వూరు నుంచి హైదరాబాద్ నుంచి కొవ్వూరు వచ్చేసరికి దాదాపు 12 గంటలు పీరియడ్ అని చెప్తున్నారు సోషల్ మీడియాలో. చాలా మంది ఏం చెప్తున్నారంటే దాదాపు ఆయన మార్నింగ్ 11 గంటల నుంచి నైట్ 11 గంటల దాకా జర్నీ చేసినట్టు చూపిస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఎక్కడ చూసినా మీరు అన్నట్టు సోషల్ మీడియాలో, అయ్యగారు మీరు కూడా వినండి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనకేం కనపడుతుందంటే, ప్రవీణ్ గారు ఇదిగో మందు తాగుతూ మందు కొంటున్నట్టు కనపడుతుంది అని అన్నారు. ఆ మందు తాగేవాడు మాస్క్ వేసుకొని మాస్క్ మీద తాగుతాడండి, తాగడు కదా. మరి కనీసం 12 గంటల జర్నీలో హైదరాబాద్ నుంచి కొవ్వూరు ఆయన చనిపోయే స్పాట్కి వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఆయన భోజనం చేయలేదా, టిఫిన్ చేయలేదా, లేదా కనీసం మంచినీళ్ళు తాగలేదా? ఆ మంచినీళ్ళు తాగడానికో డ్రింక్ తాగడానికో లేకపోతే ఆ వాళ్ళు అనుకుంటున్న మద్యం సేవించడానికో ఖచ్చితంగా మాస్క్ తీయాలి కదా. ఒక వ్యక్తిని మాస్క్ పెట్టి స్క్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో ఆ తర్వాత మళ్ళా టీవీ ఛానల్స్ వాళ్ళు ఏం చూపించారంటే, ఇతను ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పేసి మనలా కొంతమంది స్క్రోల్ చేయడం ప్రారంభించారు. ఇది అసలు దొంగ దొరికిపోయాడని ఎవరో గెడ్డ ఉండ చూపించి చేస్తున్నారు. అంటే నాకు అనిపిస్తుంది, నా మట్టుకు మీరు అన్నదానికి ఈ సోషల్ మీడియాలో వస్తున్న మత ప్రచారాలకు సంబంధించిన డిబేట్స్ ఉంటాయి చూసారా, అవునే వాగ్వివాదాలు, మీరు అన్నది వాస్తవం. అవునే, అలాంటి డిబేట్స్ అసలు చేయకుండా బ్యాన్ చేసేయాలి. అవునాయి, అది ఒక్కటే కోరుకుంటున్నాను. ఆయన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా, ఎవరన్నా సరే చనిపోయాడంటే కామన్ మెన్గా ఉన్నవాడు ఒక మనిషి అయి పుట్టినోడు, ఏ మతమైన కావచ్చు, ఏ కులమైన, ఒక మనిషి చనిపోయాడంటే కాస్త జాలి చూపిస్తాం, అయ్యో తోటి మనిషి చనిపోయాడని. జాలి చూపించేదానికంటే స్క్రోలింగ్ ఎక్కువైపోయింది. అంటే ఒక సేవకుని తాగుబోతుని చేయాల్సిన అవసరం ఎందుకుంది సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులకి? దాని వెనకాల ఏదో కుట్రుందని క్రైస్తవులందరూ కూడా భావించే పరిస్థితి నేడు వచ్చింది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం 11 గంటలకు బయలుదేరాడు, నైట్ 11 గంటలకు ఎండ్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందనేది ప్రతిదీ కూడా పబ్లిక్కి తెలిసేటట్టు చేయాలి. వాళ్ళు ఆ బండి మీద వస్తున్నప్పుడు, ఆ డూప్లికేట్ మ్యాన్ వచ్చేటప్పుడు ఆ బండి మీద ఏ అయితే సోషల్ మీడియాలో రిలీజ్ అయినాయో హెల్మెట్ వేరు, ఆ బండి వేరు, ఆ బండి కింద మిషన్ దగ్గర ఆ ఇంజిన్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ దగ్గర వేరుగా ఉంటుంది.
ఈయనేమో కంపెనీ హెల్మెట్ వాడితే ఆ డూప్లికేట్ మ్యాన్ ఇంకొక హెల్మెట్ వాడి, అది క్లియర్గా తెలుస్తుంది. అసలు అతను ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఒకవేళ అరెస్ట్ చేస్తుంటే ఎందుకు పబ్లిక్లో పెట్టలేదు. మీలాగనే అందరికి అన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీకుండే అనుమానాలు కొన్ని ఉంటాయి, మీరు కూడా షేర్ చేసుకోవచ్చు మీ అనుమానాలు, ఎందుకు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ప్రజలకు తెలియాల. ప్రజలు ప్రతి ఒక్కరు అంటే మన హృదయాల్లో ఏదైతే ఉందో ప్రజల హృదయాల్లో అదే ఉంది. నేనైతే గవర్నమెంట్ వైడ్గా నేను చెప్పాలంటే చంద్రబాబు గారు పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పాస్టర్ గారి మరణం గురించి ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ఎంక్వైరీ చేయాలని నిజంగా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే క్రైస్తవుల పక్షపాతిగా, అంటే ఒక క్రైస్తవులనే కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల్ని అణిచివేయటానికి ఉన్న వాస్తవాన్ని బయటికి తీసుకురామని చెప్పినందుకు నిన్న సెక్రటరియట్లో కూడా మినిస్టర్స్ అందరికి కూడా ఆయన ఈ ప్రత్యేకించి ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా ఆయన చెప్పినట్టు ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. అంటే నిష్పక్షపాతంగా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ మనం ఏం అనకూడదు. ఒకవేళ సోషల్ మీడియాలో ఎవరైనా అంటుంటే మాత్రం దయచేసి నేనైతే ఖండిస్తున్నా. గవర్నమెంట్ నిష్పక్షపాతంగా వ్యవహరించమని అంత స్పష్టంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. చెప్పినప్పుడు దాన్ని మనం స్వాగతించాలి. ఇంకేదైనా తప్పులు ఏమైనా దొరికి నేను మన కళ్ళ ముందు ఏదైనా జరిగినట్టు ఏదైనా కనపడుతుంటే వాటిని మాత్రం గవర్నమెంట్కి మనకు తెలిసిన రీతిలో ఆ పైన మినిస్టర్లకు కానివ్వండి లేదా సీఎంకి డైరెక్ట్గా లెటర్ రాసి ఇది ఇట్లా జరుగుతుందని చెప్పొచ్చు. మీకుండే అనుమానాలు మీకుంటాయి, తర్వాత మీకుండదు. అనుమానం ఉందన్న. ఇప్పుడు ఎన్నోసార్లు ప్రవీణయ్య గారు తాగుబోతు అనే చిత్రీకరిస్తున్నారే, అది మాత్రం నేను నమ్మను. ఎందుకంటే మేమన్నీ మర్చిపోయాం అయ్య గారు. అన్నిటిని విడిచిపెట్టే ప్రభు నమ్ముకున్నాం. వాటిలో నుంచి దేవుని సేవకు వచ్చి ప్రతి ఒక్క చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన తాగుబోతు అని చిత్రీకరించడం నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. ఆ వాక్యం ఏంటంటే యేసు ప్రభుని కూడా కొంతమంది ఆయన మీద ద్వేషంతో, కేవలం ఈ మతం గురించి ద్వేషంతో యేసు ప్రభుని ముందు ఆయన క్యారెక్టర్ని నాశనం చేయాలని, క్యారెక్టర్ని అవమానం చేయాలని, యేసు ప్రభు ఆ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని, జక్కయ్య ఉన్నాడు కదా పాపాత్మ దగ్గరికి వెళ్ళాడని, వాళ్ళ దగ్గర ఉన్నాడని, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని, ఎందుకు వెళ్ళాడని, తర్వాత ఏమో దెయ్యాలు అధిపతి అని, అవును, ఇలాంటివన్నీ ముందు చిత్రీకరించారు. ఆయన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టారు. దెబ్బ కూడా అప్పుడు చంపాలనుకున్నారు. అలాగే ఇప్పుడు సేవకులను కూడా దేవుని చెప్తున్నాను, కుల మత భేదంలాగా మాట్లాడుతున్నాను. ఒక మనిషిని అసలే చనిపోయి ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో, ఆ దైవజనుడు తన కుటుంబము తన బిడ్డలు గురించి ఎన్ని ఆలోచనతో ఉన్నాడు, ఎంత భవిష్యత్తు గురించి ఆలోచించాడు. అలాగ ఆలోచించుకుంటూ ఈ చనిపోయేసరికి ఎంత కృంగిపోయి ఉంటాడు. ఆ ప్రయాణంలో ఆయన మరణం ఎంత ఆడుతున్నప్పుడు ఎంత నలిగిపోయి ఉంటాడు, ఎంత ఏడ్చి ఉంటాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి దిక్కు లేక ఆ బిడ్డలు కూడా, అమ్మగారు కూడా, పిల్లలు కూడా ఎంత అల్లడిపోతున్నారు. ఇది మనసున్న ప్రతి మనిషి, అది ఏ కులం ఏ మతం అయినా సరే. ఈ మధ్య నేను కొన్ని సోషల్ చూశాను అయ్య గారు. అదేంటంటే అసలు మతం లేకుండా, మత తారతమ్యం లేకుండా హిందువుల్లో కూడా ముస్లింలు కూడా చాలా సానుభూతి చెప్తున్నారు. అవును, ఆ దైవజనుడిని అలా చంపడం మంచిది కాదు, ఆయన చనిపోయి ఆయన బాధపడుతుంటే మీరు ఎగతాళి చేస్తారని చెప్పేసి హిందువులు కూడా ఒక సేవకుడు క్రైస్తవుల పక్షంగా మాట్లాడుతున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, ఒక దైవజనుడు చెప్తున్నానయ్యా, ఇది చాలా తప్పు. ఇది ముమ్మాటికి అచ్చని మేము గట్టిగా చెప్పలేకపోయినా, కానీ ఒక్కడ మాత్రం మేము చెప్తున్నాం, మా అనుమానం చెప్తున్నాం అంతే. ఇది అనుమానం అనేది ఉంది కాబట్టి ఆ అనుమానాన్ని మీరు తొందరలో దీన్ని తేల్చేస్తే బాగుంటుంది. నాకు ఒక చిన్న ప్రశ్న, చదువులేని ఒక మాట చెప్తున్నాను. మనిషి చనిపోయిన తర్వాత డాక్టర్లో అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తాయి కదా, అది ఒక రోజుకి వచ్చిద్దా, 2 రోజుకి వచ్చిద్దా, నాకు అర్థం కాలేదు. అది వాస్తవంగా నాకు తెలిసి అయితే ఒక 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ అంటే 1 వీక్ అంటే ఒక వారంలో అయిపోయింది. కొంతమంది 2-3 రోజులకు చేస్తారు. ఇదేంటో సెన్సేషన్ ఉంది కాబట్టి దాని నిమిత్తం లేట్ చేస్తున్నారు అనేది కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. సార్ నాకు చిన్న డౌట్ ఉంది. ఒక టీవీలో నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు కొంచెం ఆవేశంగా. దాని గురించి మాట్లాడుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అని ఆ వ్యక్తిని గురించి పదే పదే ట్రోల్ చేస్తూ ఉన్నారు.
మత విద్వేషాల గురించి రెచ్చగొట్టడం అంటే అందరికీ వర్తిస్తుందా, లేకపోతే నష్టపోయి ప్రాణాపాయ స్థితిలో పడి ఉండి అది ప్రమాదమా, హత్య చేశారా అని ఒక ఆందోళనలో పడి బాధతో మాట్లాడే విషయం క్రైస్తవులకే సంబంధించిన విధానంలో ఉంటుందన్న? అది మత విద్వేషాలు అనేది రెచ్చకూడదు. ఎందుకంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్ మీరు అన్నట్టు న్యూస్ నేను కూడా ఒకటి చూశాను ఈ మధ్య. ఏదో ఆయన రకరకాలుగా మాట్లాడి, చూడండి ఈ పాస్టర్ ఎట్లా మాట్లాడుతున్నాడు, ఒక బాధలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆవేశంతో మాట్లాడుతున్నాడు. అది ఆవేశపూరితమైనది. మతాలు రెచ్చగొట్టాలి, కులాలు రెచ్చగొట్టాలి అనేది కాదు. ఇప్పుడు నష్టపోయిన వారికి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. ఆయన అన్న మాట వాస్తవమే. ఆ టీవీలో ఏ న్యూస్ ఛానల్స్ అయితే వాళ్ళు స్క్రోల్ చేసి మాట్లాడారో ఒక పక్షంగా ఏకపక్షంగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు, కానీ ద్విపక్షంగా ఉన్నట్టు మాట్లాడి ఏకపక్షం అని వాళ్ళు నిర్ణయించుకొని మాట్లాడుతున్నారు. ఎందుకు ఏకపక్షంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని నేనైతే అనగలుగుతాను అంటే, వాళ్ళు అన్నది వాస్తవం. భారత రాజ్యాంగము, భారత చట్ట ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ వ్యక్తి కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిగా ఉండకూడదు. ఒకవేళ మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన కారాగార శిక్ష 295A, 295 ఇంకా ఏదో 195 సంథింగ్ ఏదో ఉన్నాయి సెక్షన్స్. ఆ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాలా, 505 అని కూడా, అది కూడా వర్తించే రీతిలో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇండియన్ పీనల్ కోడ్. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల దేశంలో అల్లకల్లోలం సృష్టించి మానవ మనుగడను దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు మాట్లాడటం వాస్తవం. నేనైతే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తా ఆ మాటకి. కానీ ఇంకొకటి ఏం చెప్తానంటే, మీరు అన్నారు అయ్యా బాధలో ఉన్నవాడు ఏదో మాట్లాడాడు అట్లా అని చెప్పి మీరు చెప్తున్నారే. నా ఉద్దేశం, ఒక క్రైస్తవుడు బాధతో వేదనతో రగిలిపోయి మాట్లాడాడు, అది తప్పు అయినప్పుడు ఒక హిందువైనా ముస్లిం అయినా భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరికైనా సరే అదే శిక్ష వర్తించింది. గతంలో కరుణాకర్ సుద్గుణ అనే వ్యక్తి ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన అన్నాడు, నిజమే నాకు చాలా భయంగా ఉంది, ఎమోషనల్గా ఆయన మాట్లాడుతూ చాలా భయంగా ఉంది. ఏంటా భయం అంటే, భారతదేశంలో ఎక్కడ నేను నా చావుకు ముందే, అంటే నేను చనిపోకముందే భారతదేశంలో ఎక్కడ ఒక చర్చి మిగిలిపోయిద్దా, ఎక్కడొక పాస్టర్ బతికి ఉంటాడా అనే భయం నాలో మొదలైంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను చనిపోయే లోపు భారతదేశంలో ఏ చర్చి ఉండకూడదు, ఏ సేవకుడు ఉండకూడదు అనేది ఎంత భయంకరమైన మాట. వాళ్ళకి చెవులు లేవా ఈ మాటలు విన్న వాళ్ళకి నోరు లేదా ఇలాంటి వ్యక్తుల మీద స్క్రోల్ చేయడానికి? ఒక క్రైస్తవుడు ఆవేశంతో మేము కోసుకుంటూ వెళ్తామనే మాట వాడాడు అంటే వాడిని అరెస్ట్ చేయాలా? క్రైస్తవుడిని, అసలు క్రైస్తవుల్ని ఒక సేవకుడు కూడా బతకకుండా చేయాలన్న వాడిని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే పనులు మనం ఒకళ్ళకే ఎప్పుడు కూడా ఒత్తాసు పలకూడదు. ఏ న్యూస్ ఛానల్ అయినా జ్ఞాపకం చేసుకోవాలి, న్యూస్ ఛానల్లో రీడర్స్గా ఉన్నవాళ్ళు, న్యూస్ ఛానల్ ఎండీలుగా ఉన్నవారు ఎవరైనా సరే, అది ఎనీ ఛానల్, మీరు నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తులైతే, మీరు నిజమైన ప్రజలకు నిజాన్ని పలికించే ఛానల్ నిజంగా మీదైతే, మానవత్వం నిజంగా మీలో ఉంటే, ఒక వ్యక్తి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి తప్పు మాట్లాడినప్పుడు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే మాట్లాడేది తప్పే, అది 100% తప్పు. మేము అందుకనే మొన్న రీసెంట్గా ర్యాలీలు జరిగిన ప్రతి ప్లేస్లో కూడా రాధా మనోహర్ దాస్ బైబిలు బూతు గ్రంథంగా భావించాడు. క్రైస్తవులు పవిత్రంగా భావించే బైబిల్ని బూతు గ్రంథంగా మాట్లాడిన రాధా మనోహర్ మీద ఎందుకు నువ్వు ట్రోల్ చేయలా? అంటే ఆ దమ్ము నీకు లేదా? ఆ గుండె ధైర్యం లేక మాట్లాడుతున్నావు క్రైస్తవుల గురించి? ఎవరైనా సరే, రాధా మనోహర్ దాసు చేసింది తప్పు. నేను నిన్న చూసే ఒక ఇంటర్వ్యూ, రాధా మనోహర్ దాసు నీకేం పని అసలు? ఒక లేడీ ఇంటర్వ్యూ చేసింది, ఒక పెద్ద ఆయన, హిందూ సంబంధించిన ఒక వేదాంతితో, పెద్ద ఆయనతో. ఆయన అంటున్నాడు, ఇతర మత గ్రంథాలను కానీ ఇతర మత దేవుళ్ళు కానీ ఎప్పుడు దూషించకూడదు, ద్వేషించకూడదు. వాళ్ళ జోలి మనకెందుకు?
ఇప్పుడు నీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమండి, నీ మనసు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలని కోరుకున్నావు, ఆరాధించుకో. ఆ ఆరాధించుకునే నిన్ను వేరే వాడు ఏమన్నంటే నీకు నొప్పి కలగదా, బాధ కలగదా? నాకు యేసుక్రీస్తు ఇష్టం, ఆయనకు అల్లా అంటే ఇష్టం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ 25, 26, 27 ఏం చెప్తున్నాయి? మన మనస్సాక్షికి సంబంధించి ఏ దేవుడినైనా, ఏ మనిషి ఏ దేవుడినైనా ఆరాధించుకోవచ్చు, పూజించుకోవచ్చు. మత గ్రంథాలను పవిత్రపరచుకుంటారు వాళ్ళు. క్రైస్తవుడికి మత గ్రంథమైనటువంటి బైబిల్ పవిత్రము, హిందువుకి భగవద్గీత పవిత్రమైంది, ముస్లింస్కి ఖురాన్ పవిత్రమైంది. వాటిని ద్వేషించిన, దూషించిన ఎవడైనా సరే వాడు నేరం అనుభవించాల్సిందే, నేరానికి తగిన శిక్ష పడాల్సిందే అలాంటి వ్యక్తికి. అంతేగాని ఒక్కోనంలో మనకేదో ఉంది, ఛానల్ ఉంది, మనం ఏదో మాట్లాడుతున్నాం, మనకేదో మీడియా, సోషల్ మీడియా ఉందని మనం మాడతాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చేసి మన ఇష్టం వచ్చినట్టు మాడుకోవడం ఇది కరెక్టే కాదు. సీఎం గారిని కలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ నాయకులతో కొంతమందిని సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని క్రైస్తవ మతంలో కానీ, ముస్లిం మతంలో కానీ, హిందువులో కానీ ఏదైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి మీద కఠిన శిక్ష మీరు చర్య తీసుకోవాలి. కఠిన శిక్ష వాళ్ళు అనుభవిస్తే రెండోసారి రెచ్చగొట్టుకుని ఉంటారు. మీరు ప్రారంభంలో అన్నారు సోషల్ మీడియాలో మతాలకు సంబంధించిన వాటి గురించి చర్చలు జరపడం నిషేధించాలి అసలు. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో రంజాన్ వస్తే ముస్లిం సోదరులను తీసుకెళ్లేవాళ్ళు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్కి మా ఇంటికి వచ్చేవారు ముస్లిమ్స్, హిందువులు. మా మధ్య ఈ రోజుకి నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడరు, ఇద్దరు ఒక అన్నదమ్ముల్లో కలిసి ఉంటాం. భారతదేశం లౌకిక రాజ్యం, మత విద్వేషాలు రెచ్చగొట్టి మనుషులు చంపటం ఏంటండి? ఇది ఎంతవరకు దారుణం? ఈ చర్య మీద తొందరగా అధికారులు, పోలీస్ అధికారులు మంచిగా నీతిగా యథార్థంగా పని చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు చేయాలి, చట్టం మీద విలువలు పెరిగేటట్టు వారు చేస్తారని నమ్ముచున్నా. ఎందుకంటే చంద్రబాబు గారు కొన్ని విషయాలకి నేనైతే ఇలాంటి, అంటే వాళ్ళ వ్యక్తిగతాలు నాకు తెలియదు కానండి, రాజకీయంగా కొంతమంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే సహించలేని వ్యక్తి ఆయన అడ్మినిస్ట్రేషన్ పవర్ అద్భుతంగా ఉండిద్ది, ఎక్కడ కూడా రాజీకి రారు. అలాంటి సీఎం నిజంగా ఈరోజు గట్టిగా యాక్షన్ తీసుకోమని చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ సీఎం గారు అనొచ్చు మనం. అన్న మరొకటి అన్న, భారతదేశం లౌకిక రాజ్యం అని మనము భారత రాజ్యాంగాన్ని బట్టి మనం మాట్లాడుతున్నప్పుడు రాధాకృష్ణ మనోహర్ దాస్ గారు భారతదేశం లౌకిక రాజ్యం కాదు అన్నోన్ని అని బూతులు తిడుతూ ఇది సనాతనవాదం అని మాట్లాడుతున్నారన్న. మరి దీన్ని ఏమంటారన్న? దీన్ని ఏ విధంగా పరిగణన తీసుకోవచ్చు? అందుకే నేను అంటుంది, ఇప్పుడు రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుద్గుణ, అమారా ప్రసాద్, ఇంకొక ఆయన లేలానా ఏదో బోలానా అంటారు, లలిత్ కుమారు, ఇటువంటి వాళ్ళని ఫస్ట్ కఠిన కారాగార శిక్ష వాళ్ళు అనుభవించేటట్టు చేయగలిగితే, అదేవిధంగా ముస్లిమ్స్లో, అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా బోధకులు, మనోళ్ళు, సేవకులు ఏం చేస్తారంటే పాస్టర్స్ ఇతర మతాలని, ఇతర మత దేవుల్ని దూషిస్తారు. అది నాకైతే ఇష్టం ఉండదు. వీటికి ఎప్పుడు పుల్ స్టాప్ పడిద్దో అప్పుడు భారతదేశం చాలా హ్యాపీగా ఉండిద్ది. అలాంటి పుల్ స్టాప్ పెడదామని మనం, అందుకనే మన వంతుగా మనం ఫైట్ చేయాలా, మన హక్కుల కోసం మనం పోరాడాలా, అదేవిధంగా మత సామరస్యత కలిగేటట్టు మనం ప్రవర్తించాలి. అన్నాక మరొకటి, ఇంత సోషల్ మీడియాలో ఎంత రచన జరుగుతూ ఉంటే మరి పోలీసు వారు ఏ చర్యలు తీసుకుంటారన్న? ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ విషయాల మీద? నిజమే, పోలీసు వాళ్ళు ఈ సోషల్ మీడియాలో లేనిపోయిన వదంతులు కలిపితే వాళ్ళని ఖచ్చితంగా, అంటే ఇతర మతాలను రెచ్చగొట్టే రీతిలో కానీ, ఇతర సేవకులను దూషించే రీతిలో కానీ, ఇతర దేవుళ్ళని దూషించే రీతిలో మాట్లాడితే వాస్తవం సుమోటోగా తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే దేశమే ప్రశాంతంగా ఉండిద్ది. అన్న మరొకటి అన్న, ప్రవీణ్ పగడాల గారిని అంత దారుణంగా చేశారని 2 రాష్ట్రాల ప్రజలందరూ, సామాన్యులైతేనే, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, ఇతరస్తులు కూడా చాలామంది కూడా ఇది హత్య అని చాలామంది కూడా ఖండితంగా చెప్తా ఉన్నారు. మరి పోలీసు వారు దాని విషయంలో ఎలాంటి జోక్యం తీసుకొని ఈ కేసుని వాళ్ళకి న్యాయం చేస్తారన్నా?
ప్రవీణ్ పగడాల గారి విషయంలో నేనైతే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన, నేను మొదట చెప్పాను, ఇది రెండోసారి నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంత బలంగా వాయిస్ ఇచ్చి ఇది న్యాయం జరిగేటట్టు చేయండి అని అన్నాడంటే ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. చూద్దాం, న్యాయం కోసం వెయిట్ చేద్దాం. మన సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చనిపోయారు, నెక్స్ట్ అజయ్ బాబే అని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయని కూడా మరి అజయ్ బాబు గారు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. అంతగా చెప్తున్నా కానీ మరి అతనికి సెక్యూరిటీ అనేది పోలీసులు ఏ విధంగా అతనికి ఇస్తారన్నా? మీరు అన్నమాట మొన్న ఒక ఆయన అంటున్నాడు నాతో, కాస్త పేరు కలిగిన వ్యక్తులందరూ కూడా వెపన్స్ కావాలి అని. ప్రతోడు పిస్టల్ తీసుకోవటం, లైసెన్స్ తీసుకోవటం, ఇది ప్రాణహాని ఉండ వ్యక్తులు అందరికి కాదండి. అసలు మనం కూడా ఒక రివాల్వర్ తీసుకొని పర్మిషన్ తీసుకొని రివాల్వర్ దగ్గర పెట్టుకుంటూ పోయిద్ది అని అంటున్నారు. అసలు మనకున్న ఏకైక ఆయుధం నేను చెప్పగలిగింది బైబిల్ గ్రంథమే, మన విశ్వాసమే. ఒక రివాల్వర్ తీసుకున్నంత మాత్రాన నువ్వు ఒకళ్ళిద్దరిని చంపుకుంటూ పోతే భారతదేశంలో అసలు నిజంగా కన్నీరు తప్ప ఏమీ మిగలదు, శ్లోకం తప్ప. సో అజయ్ బాబు గారిని నెక్స్ట్ అని ఎవడైతే స్క్రోలింగ్ చేస్తున్నాడో ఆ స్క్రోలింగ్ చేసేవాడు ఎవడా ఏంటనేది సైబర్ క్రైమ్ ద్వారా అతను బుక్ చేసి మరి అరెస్ట్ చేసి ఆ అరెస్ట్ చూపించడం అనేది పోలీసులు చేయవలసిన చర్య. అది చేస్తే రెండవసారి ఇంకొకటి చేయడు. అవునా కదంట? మళ్ళీ రాష్ట్రంలో అన్నది మా దేశం, అది అయ్యా ఇది మా దేశమే, మీ ఇతర మతాస్తులకు ఉండొద్దు, పరాయ మతాస్తులకు ఉండొద్దు అనుకున్నప్పుడు మా దేశం మాకు ఇచ్చేయండి. మేము ఎక్కడ, మా తాతలు ముత్తాతలు మొత్తం ఇక్కడ పుట్టాం. మేము ఇతర దేశాలు పుట్టింది ఇక్కడ భారతదేశంలో పుట్టాం. ఐఆమ్ ఇండియన్. ఇంగ్లీష్ కూడా రాదు నాకు, కానీ అంటున్నా ఎట్టగట్ట అన్నావు కూడా అనేసా. నేను ఇండియా వాడిని, అది నేను భారతీయుడిని. నా తాతల ముత్తాతలు ఎక్కడ పుట్టారు, ఎక్కడే పెరిగారు. ఇంకొక దేశం నాకేం పని? నా దేశంలో ఉంటాను, అసలు నా భూమి నాకు ఇచ్చేయమన్నా. అదే అసలు ఆ భూమి కూడా గొడవ లేకుండా ఉండాలంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే పనికి మాలిన మంద ఏ మతంలోనైనా ఉండను, వాళ్ళని అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకుంటే చట్ట ప్రకారం అసలు ఈ గొడవలే ఉండవు. నేను ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నా, ఈ యొక్క మాటలు వీక్షిస్తున్న వాళ్ళందరికీ దయచేసి గమనించండి, మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, భారతదేశాన్ని పాడు చేయొద్దు. హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎవడైనా సరే మత విద్వేషాలు దయచేసి రెచ్చగొట్టొద్దు. క్రైస్తవుల మన పక్షంగా దేవుడు జరిగించునుగాక. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు ఈస్టర్ పండుగ మనం పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు గురించి ఆరాధించుకుంటాం కదా, ఆ సమయానికల్లా నీతియుక్తమైన మాటలు క్రైస్తవ లోకం గవర్నమెంట్ ద్వారా వినుగాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.